ఇవాళ 2009లో నేను వచ్చిన రోజు చెప్పిన హస్నాబాద్ మీద నా మీద తుపాకీ తూటాలు పేల్చిన రోజు చెప్పిన తుపాకీ తూటాలు మీ కొడంగల్ గడి మీద ఆనాడు జెండా ఎగిరేస్తా గురునాథ్ రెడ్డిని గుంత తీసి పొందబెట్టా. ఒక్కసారి కాదు 2 సార్లు మీ అభిమానంతో గురునాథ్ రెడ్డిని 100 మీటర్ల లోతున పొందబెట్టా. అవునా? ఇవాళ మా ఆనందం అన్నాడు మా సార్కు చాలా ధైర్యం, నాయకత్వం చేయాలంటే ధైర్యం ఉండాలి. నా ధైర్యం ఎవరయ్యా? నాకెవరైనా చుట్టాలు ఉందా? నాకేమైనా ఆస్తి ఉందా? నా ధైర్యం, నాకుండే ధైర్యం మీరే. ఒకనాడు ఎక్కడి నుంచో వచ్చిన నన్ను 7,000 ఓట్లతో 14 రోజుల్లో గెలిపించారు. 5 సంవత్సరాలు మీకోసం పనిచేసిన నన్ను 15,000 ఓట్లతో గెలిపించారు. ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది నన్ను ఓడించాలని కుట్రలు కుతంత్రాలు చేసిన అదే నా ధైర్యం. కొడంగల్ పేద ప్రజలే నా ధైర్యం, కొడంగల్ యువకులే నా ధైర్యం, కొడంగల్లో ఉన్న దళిత గిరిజన మైనారిటీ వర్గాలే నా ధైర్యం. ఇవాళ ఆ గుండె ధైర్యంతోనే 2009లో 7,000 ఓట్లతో గెలిపించారు, 2014లో 15,000 ఓట్లతో గెలిపించారు. అంటే డబల్ మెజార్టీతో గెలిపించారు. ఇవాళ ఈ రుద్రారం గడ్డ మీద నుంచి నా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నా. ఈ రాబోయే 100 రోజుల్లో ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో ఈసారి 30,000 మెజార్టీతో నాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది, మీ పట్ల అభిమానం ఉన్నది, మీ పట్ల ప్రేమ ఉన్నది. చివరి శ్వాస వరకు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేసే చిత్తశుద్ధి నాకున్నది. కాబట్టి ఇవాళ మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, గురునాథ్ రెడ్డి దొర కావచ్చు, కేసీఆర్ పెద్ద దొర కావచ్చు, ఏ దొర గడి మీదైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే ధైర్యం నాకున్నదంటే ఆ ధైర్యమే కొడంగల్ పేద ప్రజలు నాకు అండగా ఉండడం. ఇవాళ పేదరికం మన తప్పు కాదు. ఇవాళ ఏ ఇంట్లో పుట్టాలో మన చేతులు లేదు, ఇవాళ ఏ కులంలో పుట్టాలో మన చేతులు లేదు. దేవుడిచ్చిన అవకాశం. ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే మనం గౌరవంగా బతకాల్సిన అవసరం లేదా? మనం కష్టపడి సంపాదించుకుంటే మనం సైకిల్ మోటార్ మీద తిరిగే అర్హత మనకు లేదా? ఇవాళ మనం కష్టపడి సంపాదించుకుంటే ఓ కారు కొనుక్కునే అర్హత లేదా? ఇవాళ గ్రామాలలో ఉన్న ఏ గ్రామానికైనా కరెంట్ అయినా, రోడ్ అయినా, నీళ్ళైనా, బడైనా, గుడైనా ఈ కట్టించిన దాంట్లో నా పాత్ర లేదా? నా కష్టం లేదా? నా చెమట లేదా? మీరు చూపించిన అభిమానం కోసం నిరంతరం పనిచేస్తలేనా? ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు తాండూరు పోతే కూడా కొడంగల్ అంటే అదెక్కడుందని అడిగే పరిస్థితి. ఇవాళ గుంటూరు ఓ, గుడివాడ ఓ, లేకపోతే హైదరాబాద్ ఓ, వరంగల్ ఓ, ఆదిలాబాద్ ఓ, కరీంనగర్ ఓ, నిజామాబాద్ ఓ, చివరికి ఎక్కడికైనా పో, ఢిల్లీకి ఓ, కొడంగల్ అంటే ఇవాళ గుర్తుపట్టే గౌరవం తీసుకొచ్చిన కదా. ఇవాళ మీ అభిమానంతో గెలిపిస్తే మీ గౌరవం పెంచిన కదా. మీ బిడ్డగా మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలే కదా. మీ బిడ్డగా మీరు అభిమానించే నాయకుడిగా నేను ఎవరి దగ్గర 10 రూపాయలు లంచం తీసుకోలే కదా. ఇవాళ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా చెప్పండి, ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా జొర్రుదాం, ఎన్నడైనా ఏమన్నా పని అడిగితే నాకేమన్నా ఇస్తారా అని ఏమన్నా నీ నియోజకవర్గంలో అడిగినా, ఎవరైనా నా శత్రువైనా సరే గుండె మీద చేసుకొని చెప్పమనుంది. ఈ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి ఎవరి దగ్గరైనా 1 రూపాయి కోసం చెయ్యి రాసిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గుడేనొచ్చినా, బడేనొచ్చినా, దవాఖానాలు వచ్చినా, పిల్లల చదువులని వచ్చినా, నా వ్యాపారంలో సంపాదించిన దాంట్లోకెళ్ళి దునవో పనవో 10 మంది పేదోళ్ళకు సాయం చేసిన తప్ప ఎన్నడని ఎవరి నుంచి ఏమన్నా ఆశించినా ఒకసారి ఆలోచన చేయండి. ఈడ నాకేమైనా వ్యాపారం ఉందా? ఈడ నాకేమైనా భూములు ఉన్నాయా? ఇవాళ నేను ఏమైనా దళితుల భూములు గుంచుకొని నేను ఏమైనా ట్రాక్టర్లు పెట్టి దున్నుకుంటున్నానా? సీలింగ్ భూములు ఏమన్నా నేను అనుభవిస్తున్నానా? ఇవాళ పెట్రోల్ బంక్ పెట్టి కల్తీ చేసి అమ్ముకుంటున్నానా? ఇవాళ వైన్ షాపులు మా పెట్టి అర్ధరాత్రి వరకు తెరుచుకొని అడ్డగోలు ధరలకు నేనేమన్నా అమ్ముకుంటున్నానా? లేకపోతే ఏదన్నా కాంట్రాక్టు తీసుకొని సీసీ రోడ్ల కాంట్రాక్టు తీసుకొని కమిషన్లు కొడుతున్నానా? నేను
ఏం తప్పు చేసినా నన్ను ఓడించాలంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి. అభివృద్ధి చేసిన వాళ్ళు అయితే నన్ను ఓడగొట్టడానికి 100 కోట్లు పెట్టాలని ఎందుకు అనుకుంటారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.